వాత్సల్యం అంటే ఏమిటి? అసలు వాత్సల్యం అంటూ ఉంటారు. వాత్సము అంటే మురికి అని అర్థం. వాత్సల్యము అంటే ఆ మురికిని నాకివేయడం అని అర్థం. అందుకనే గోవుని, ఆవుని చెప్తారు ఎగ్జాంపుల్గా. ఎందుకని ఆవు తాను ఈనిన తర్వాత ఇప్పటిదాకా ఉన్నటువంటి మావి అంతా మురికి అయి ఉంటుంది చుట్టూ దూడకి. ఆ తల్లి ఏం చేస్తుంది? ఆవు తన బిడ్డ యొక్క చుట్టూ ఉన్నటువంటి అంతటిని కూడా నాకేసేసి తీసేస్తే క్లీన్ చేసేస్తుంది. భగవంతుడు అలాగే తనకు శరణాగతం అయినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి మురికి, మనకు ఉన్నటువంటిది అంతా కూడా క్లీన్ చేసేస్తూ ఉంటాడు. ఎన్ని తప్పులు చేస్తాం, ఎన్ని పొరపాటు మాట్లాడతాం, ఎన్ని చేస్తాం, అయినప్పటికీ మనలో అంతర్యామిగా వీడిని చేశాడు కాబట్టి వదిలేస్తా అంటాడు భగవంతుడు. అతని యందు కొద్దివారు గొప్పవారు అనే అభిప్రాయములు వారి వల్ల కలిగిన భేదములు లేవు. ఆయనకేం లేదు, అందరూ ఒక్కటే.